వార్తలోని ముఖ్యాంశాలు. విలువలు లేని రాజకీయాలు వచ్చేశాయి. చంద్రబాబుల అబద్ధాలు చెప్పలేను జగన్. పత్రాలు తగలబెడితే చేసిన పాపాలు పోతాయా? నారా లోకేష్. వైసీపీ గెలిచే అవకాశం లేదన్న ప్రశాంత్ కిషోర్ పై బొత్స ఫైర్. క్రోసూరు టీడీపీ కార్యాలయానికి అర్ధరాత్రి నిప్పు పెట్టిన వైనం, మండిపడిన చంద్రబాబు, నారా లోకేష్. నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం పరిధిలోని కోటపాడు గ్రామంలో ఎస్సీ కాలనీలో వెలసిన శ్రీ కోదండ రామాలయంకు సంబంధించిన భజన సంఘం వారికి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నంద్యాల జిల్లా ధర్మ ప్రచారక్ నాగమల్లేశ్వర్ రెడ్డి తన సొంత నిధులతో భజన సామాగ్రిని వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు భజన జరగాలని, భజన వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా దేవాలయానికి రావాలని, రామనామాన్ని జపించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా కోటపాడు గ్రామంలో వెలిసినటువంటి కోదండ రామాలయం దేవస్థానానికి ఒక ధర్మ ప్రచారక నా వంతు సహకారంతో భజన సంఘం వారికి భజన సామాగ్రి అందజేయడం జరుగుతుంది. రాముల వారి కరుణా కటాక్ష అన్ని మన గ్రామంలో బాగుండాలని కోరుకుంటూ శీకాలంలో ఉన్నటువంటి భజన సంఘాన్ని ప్రోత్సహిస్తూ నా వంతుగా సహకరించడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఎందుకంటే ఇట్లానే ఏదో ఒక సంస్థ వచ్చి గుడిని ఆదుకొని ఈ గుడిని డెవలప్ చేసి ఈ గుడి ఎక్కడో మూలన పడి ఉండేది, 30 సంవత్సరాలుగా వెనుకబడి ఉండేది గుడి ప్రతిష్ట అయ్యి ఇప్పుడు రోజు దినదిన అభివృద్ధిగా అయ్యి రోజు పైన ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు స్వామివారికి నిత్య పూజ, కయంకరాలు, నైవేద్యము రోజు జరపబడుతున్నాయి. వారము యొక్క మా యొక్క గ్రామంలో ఎస్సీ కాలనీలో ఎవరు మత ప్రచారం చేయకుండా ఆపుతూ ఇక్కడ శ్రీ కోదండ రామస్వామి ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఉందని. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాయదుర్గం పట్టణంలోని 6వ వార్డులో గత 5 రోజులుగా త్రాగునీటి సమస్య నెలకొంది. 6వ వార్డు కౌన్సిలర్ మంజునాథ్కు కాలనీవాసులు తమ నీటి కొరత మొరపెట్టుకోవడంతో ఒక మున్సిపల్ ట్యాంకర్ను ఆ వార్డుకు పంపించడం జరిగింది. ఆ వార్డులో మున్సిపల్ చైర్మన్ పోలాళ్ల శిల్ప బంధువులకు మాత్రమే ఆ నీటిని వినియోగించారు. ఆ వార్డు ప్రజలు మొరపెట్టుకున్న ఆ నీటిని మున్సిపల్ చైర్మన్ బంధువులకు మాత్రమే వినియోగించడంతో ఆ వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఆ వార్డుకు చేరుకొని మహిళలపై అసభ్య పదజాలంతో మద్యం మత్తులో దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. ఆ వార్డు మహిళలు ఎంత మొరపెట్టుకున్నా ఏమే ఒసై అంటూ మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. విలేకరులు వీడియో తీస్తుండగానే విలేకరులను మద్యం మత్తులో అసభ్య పదజాలంతో రాజకీయ పార్టీలకు అతీతంగా పోలుస్తూ మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ పై ఆ వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరాలు పిక్కమని చెప్పినారా మీరు? ఏ గారితో విలేకరులతో ఏ కెమెరాలు ఉంటాయి కాబట్టి మేము అడుగుతా ఉంటాం. మేము ఇద్దరు కేసు పెడతాం. మేము ఈ మాట రాజకీయం చేస్తున్నారు. మీరు వాళ్ళు ఎవరో చెప్పింటే వాళ్ళు వచ్చి చేస్తారు. మీరు సమస్యలు క్లియర్ చేయాలి కానీ ఉన్నప్పుడు పెట్టినాడు పెట్టుకుంటే 4 పనులు అర్జెంట్ ఉన్నాయి. ముందు ఇంటికి ఇస్తారా మీరు? నీళ్ళు నీళ్ళ కోసం రాజకీయం చేయొద్దు కాదనా? చేసుకో. మీరేంటి మీకు కావాల్సిన రాజకీయం
చేసింది మేమేంటి చేస్తామా? ఎవరు చేసింది మేమేంటి చేస్తామా? ఎవరు చేసింది మేమేంటి చేస్తామా? ఎవరు చేసింది మేమేంటి చేస్తామా? అడగండి, వాళ్ళని 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 అడగండి, వాళ్ళ అక్క మామూలుగా ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి? 5 రోజులకు సార్. అసలు సరి రావు, సరి కూడా రావు. 5 అది కొంచెం ప్రాబ్లం ఉంది, చూసుకొని పొద్దున పోయి ఫోన్ చేసి ఇంటి దగ్గర పోయి అడిగితే గినా ఇప్పుడు ట్యాంకరు 1 గంటకి పంపించినారు సార్. ఒక గంటకి పంపిస్తే గినా 4 కోట్లు కూడా ఇట్లేదు సార్ సరిగా. ఈడొచ్చి చైర్మన్ బంధువులు అంట సార్, వాళ్ళకి ఇచ్చేది ఏం అవసరం ఉంది? వాళ్ళ మనుషులు మేము మనుషులు కాదా? ఇంకొక సమస్య ఉంది సార్, ఎన్నిసార్లు చెప్తున్నావు, సరిగ్గా 4 కోట్లు కూడా రావు, అంత అండర్ గ్రౌండ్లకే. ఏమో వాళ్ళు ఏం ట్యాంకర్, మున్సిపల్ ట్యాంకర్ అయితే కూడా వాళ్ళు చైర్మన్ ఇదైతే కూడా బంధువులు అయితే నడిచిపోతుందా? వాళ్ళ మనుషులు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, సరిగ్గా నీళ్ళు తాగాలంటే కూడా ఆలోచించాలా, డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి వచ్చేసింది మాకు. ఇప్పుడు అదొకటే, డబ్బులు పెట్టే కొనుక్కోవాలా. అది ఏ మున్సిపాలిటీ ట్యాంకర్ అయితే కూడా డబ్బులు పెడితేనే వస్తాయి ప్రతి ఒక్కటి. 6 నెలల నుంచి బతుకుంటున్నాం, పోయి ఉప్పు నీళ్ళు తాగుతున్నాం సార్. దాంట్లో పురుగు ఉంటాయో పుట్టురు ఉంటాయో ఏం అవసరం లేదు, ఉప్పు నీళ్ళే తాగాల. ఇప్పుడు ఎన్ని రోజులైంది మీకు నీళ్ళు రాక? దాదాపు 6 నెలల నుంచి ఇదే సమస్య సార్. 6 నెలల నుంచి ఇదే సమస్య. 4 కొడులు వస్తాయి నీళ్ళు, 5 రోజులకు ఒకసారి ఇడిస్తే కూడా 4 కొడువులే. దినం ఒక కొడువే తాగాల, ఎక్కువ తాగేకి లేదు. 4 కొడులు వస్తాయి. అది ఒక్కరికి సచివాలయంలో ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, కానీ పట్టించుకోరు. ఐటీ మేధావులు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా రాయదుర్గం పట్టణంలోని తెదేపా పార్టీ కార్యాలయం నుంచి కోటలోనే మారమ్మ గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో అరాచక పాలన, యుద్ధం, విధ్వంసకర పాలన పోవాలనే ఒక దృఢ సంకల్పంతో బెంగళూరు ఐటీ ఫారం మేధావుల రాయదుర్గం తెదేపా అభ్యర్థి కాల్వ శ్రీనివాస్ తో పాటు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. రాయదుర్గం తెదేపా అభ్యర్థి కాల్వ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఐటీ ఫారం మేధావులు వాళ్ల గ్రామంతో తెదేపా గెలుపు కోసం కృషి చేస్తున్నారని తెదేపా అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో బెంగళూరు తెలుగుదేశం ఫోరం తరఫున ఐటీ మేధావులందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రచారం సాగిస్తూ ఉన్నారు. బెంగళూరు టీడీపీ ఫోరం ఆవిర్భావం నుంచి కూడా గడిచిన దశాబ్ద కాలంగా అనేక సేవా కార్యక్రమాలను బెంగళూరులో ప్రవాసాంధ్రుల కోసం చేస్తూనే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఫోరం సభ్యులందరూ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ గ్రామాల్లో ఇతోధికంగా కృషి చేస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి ప్రత్యేకంగా నిన్న కళ్యాణదుర్గంలో చేశారు, ఈరోజు రాయదుర్గం వచ్చారు. ప్రతి శనివారం ఆదివారం సెలవు రోజులు కాబట్టి ఆ సెలవు రోజుల్ని పార్టీ సేవకు ఉపయోగించాలని బెంగళూరు టీడీపీ ఫోరం ఇక్కడికి రావడం జరిగింది. చాలా ఆనందదాయకం.
ఎందుకంటే అంత దూరం నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ వివిధ వృత్తి వ్యాపకాల్లో స్థిరపడిన తెలుగు వాళ్ళందరూ కూడా వచ్చి, ముఖ్యంగా యువకులు వచ్చి ఈ మారుమూల ప్రాంతాల్లో తిరగడం వల్ల ప్రజల్లో ఒక చైతన్యం కలిగి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారేదానికి అవకాశం ఏర్పడుతుంది. తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డీఏ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచుతామని, అట్లాగే ఇప్పటికే మేము ప్రకటించిన సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని, వీటికి తోడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎనలేని కృషి జరుగుతుందనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని 3 పార్టీల అగ్రనాయకులు ఇప్పటికే ప్రజల్లో తిరిగి కల్పిస్తూ ఉన్నారు. వివిధ వర్గాల ప్రతినిధుల సమాహారంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రచారంలో దూసుకొని పోతూ ఉంది. ఈరోజు బెంగళూరు టీడీపీ ఫోరం ప్రతినిధులందరూ కూడా రాయదుర్గం, ఒక మారుమూల ప్రాంతం, ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం చాలా ఆహ్వానించదగ్గ విషయం. వాళ్ళకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ వాళ్ళ సేవలు భవిష్యత్తులో కూడా ఏ రకంగా ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా వాళ్ళ సేవలను ఉపయోగించుకొని రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీకి వచ్చే మెజార్టీలో తెలుగుదేశం బెంగళూరు ఫోరం కూడా క్రియాశీల పాత్ర పోషించాలని మేము కోరుకుంటా ఉన్నాం. వాళ్ళ సహకారం మాకు పూర్తి స్థాయిలో అందుతూ ఉంది. ఇంకా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని కూడా వాళ్ళను నేను కోరుతూ, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒక ప్రభంజనం కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థులను శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మైనార్టీ సోదరులకు కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేకుండా ముస్లిం మైనారిటీ నిరుపేద ప్రజలకి హజ్రత్ టిప్పు సుల్తాన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ, నిరుపేదల కుటుంబానికి పెళ్లిళ్ల కానుక, అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకి మెడికల్ చేయించుటకు, నిరుపేద కుటుంబాలకి కుటుంబ పోషణకై ప్రతి నెల ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరుగుతుంది. పార్టీలో కూడా మా టీం పేరు అనేది రాదు, ఇది వాస్తవము. ఇంకో విషయం, రాజకీయ నాయకులు కానీ, పెద్దలు కానీ, ఎవరైనా కానీ అందరి సహాయ సహకారాలు మా వెంట ఎల్లప్పుడూ ఉండాలని, ఫ్యూచర్లో మేము ఇంకా ఇటువంటి ఇవి చేయాలని చెప్పి, సహాయ కార్యాలు చేయాలని చెప్పి అందరూ భగవంతునితో ప్రార్థన చేయండి, మా వెంట వేయండి అని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. పేద విద్యార్థులు, పేద ప్రజల పిల్లోళ్ళు చదువుకొని ఇంటర్ డిగ్రీలు అన్నీ చదువుకొని ఇంజనీరింగ్ చేసి పేదరికం అనేటువంటి దరిద్రానికి వాళ్ళు గురయ్యి గుమాస్తాలుగా పనులకు, కూలి పనులకు పోతున్నారో వాళ్ళకి మా యొక్క టీం తరపున, హజ్రత్ టిప్పు సుల్తాన్ టీం తరపున మేము వాళ్ళకి పెట్టుబడి రూపంలో 1,00,000 కానీ, 2 లక్షలు కానీ, 50,000 కానీ వాళ్ళకు తోచిన సహాయాన్ని వాళ్ళు ఏ పని చేస్తారో, ఏ వ్యాపారం చేస్తారో అటువంటి వ్యాపారానికి మేము వాళ్ళకు కూడా సహాయం చేస్తున్నాము. పెట్టుబడి పెట్టించి 6 నెలలు 7 నెలల వరకు వాళ్ళకి 180-190 మంది వరకు మా టీం మెంబర్స్ ప్రతి వార్డులోనూ ఉన్నారు. వాళ్ళ సహాయంతో మేము ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ప్రతి వార్డులోనూ మేము విచారణ చేసి ఖచ్చితంగా పేదవాళ్ళు అయితే మాత్రమే వాళ్ళకి మేము సహాయం చేస్తున్నాము. చాలామంది డబ్బులు చాలా రూపాల్లో ఖర్చు పెడతా అంటారు, భోజనాలు పెట్టడము అవి ఇవి అన్నీ. కానీ ఉన్నోళ్ళు తీసుకుంటారు, లేనోళ్ళు తీసుకుంటారు. ఈరోజు అడగ తినే వాళ్ళు చాలామంది వస్తారు బజార్లోకి. అందరూ పేదవాళ్ళు కాదు, చాలామంది పేదవాళ్ళు లేకోకుండా కూడా వస్తూ ఉంటారు. మేము అటువంటి వాళ్ళకు సహాయం చేయము. మా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర పంపించి వాళ్ళకి ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా వాళ్ళు పేదవాళ్ళు అయితేనే మాత్రమే, నిస్సహాయులు అయితేనే మాత్రమే మేము వాళ్ళకి సహాయం చేస్తున్నాము. అదేవిధంగా మేము గత 2 సంవత్సరాల నుంచి ఈ టీంని నడుపుతున్నాము. గత 3-4 సంవత్సరాల నుంచి కరోనా టైంలో కూడా మేము చాలామందికి ఆక్సిజన్ ఇదే షాదీమహల్లో, పిఆర్టీ స్ట్రీట్లో షాదీమహల్ ఉంది, అక్కడ నుంచి మేము ఆక్సిజన్ సరఫరా అనేది చేసినాము. దాదాపు 200 నుంచి 250 మంది వరకు మేము ఆక్సిజన్ సహాయం చేసినాము. అదేవిధంగా ఎవరైతే అనాథ శవాలు ఉంటాయో వాళ్ళకు కూడా దహన సంస్కారాల్లో మేము ఈరోజు
హజరత్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ జేఏసీ టీం తరఫున సరుకులు పంపిణీ అనేది కార్యక్రమం జరిగింది. ఎవరైతే నిరుపేదలు పేదరికానికి గురైనారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి రంజాన్ పండుగ శుభ సందర్భంగా ప్రతి ఇంట్లోనూ పండుగ జరగాలని చెప్పి కుల మతాలకు అతీతంగా, కేవలం ముస్లింలకే కాదు కుల మతాలకు అతీతంగా ఈరోజు సరుకులు పంపిణీ అనేది జరిగింది. మా టీం తరఫున చాలామంది పేద కుటుంబాలకు ప్రతి నెల కొన్ని కుటుంబాలకు సరుకులు అందిస్తున్నాము. కొన్ని కుటుంబాలకు మెడిసిన్స్ ట్యాబ్లెట్ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకు ప్రతి నెల మేము సరుకులు కూడా పంపిణీ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళ ఆడపిల్ల వాళ్ళకి పెళ్లిళ్ళకి తమకు వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకం కాదని స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్ పై అసంతృప్తితో రాజీనామాలకు సిద్ధమయ్యామని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు లుకలావు అప్పలనాయుడు ఆయన కేడర్ తెలిపారు. ఈ మేరకు స్థానికంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మార్చకపోతే వైకాపాకు ఓటమి తప్పదని వారు స్పష్టం చేశారు. గొర్లె కిరణ్ కాకుండా వేరెవరికి ఇచ్చినా మద్దతిచ్చి గెలిపించుకుంటామని, అందుకు భిన్నంగా వెళ్తే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేసి గొర్లె కిరణ్ ని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని వైకాపా సీనియర్ నాయకులు లుకలావు అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ న్యాయం జరగాలి. అభ్యర్థిని మార్చితే మీ అందరూ ఒకే దాటిపై నిన్న ఫైట్ సీన్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇండిపెండెంట్ చేస్తామని దానికి సమాధానం అంటే మేము అంతా ఒకటేనండి. మేము మళ్ళీ కూర్చొని 4 మండలాల్లో కూర్చొని మాట్లాడతాం. అంటే మీ అందరూ కలిపి ఒక అభ్యర్థిని ఎన్నుకుంటాం. మూలపేటలో నిర్వహిస్తున్నది పోర్టు కాదు, అది వైసీపీ పార్టీ ఆఫీస్ అని శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి కింజరావు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరావు అచ్చెన్నాయుడు కృషి ఫలితంగా టెక్కలి నియోజకవర్గం అభివృద్ధి అయిందని అన్నారు. రోడ్ల విస్తరణ, పార్కుల నిర్మాణం, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించిన అపర భగీరథుడు అచ్చెన్నాయుడు అని రామ్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు ఎన్నికల ప్రచారాన్ని టెక్కలి నియోజకవర్గంలో నిర్వహించారు. కనిపిస్తుందా మీకు? టెక్కలి వినిపిస్తుందా మీకు? తెలుగుదేశం తాలూకా పౌరుషం ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి కళ్ళారా చూడండి, చెవులారా వినండి అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాం. ఒక్క పులే వస్తే ఈ రకంగా ఉంటే మరొక వారం రోజులు ఆగండి. అసలైనటువంటి పులి టెక్కలి గడ్డ మీదకి వస్తే ఒక్కొక్కరికి ఏ రకంగా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేసుకుంటున్నాను. 5 సంవత్సరాలు వేచి చూసావు, ఎప్పుడు టెక్కలికి మళ్ళీ పసుపు కళ వస్తుందని. ఇంకా ఎన్నికలు రాలేదు, కోడ్ మాత్రమే వచ్చింది. ఎన్నికల కోడ్ వస్తేనే పసుపు కళ ఈ రకంగా వచ్చి తెలుగుదేశం పార్టీ గెలుపు స్పష్టంగా మనకి కనిపిస్తుందనంటే మరొక 37 రోజులు ఈ తుఫాను ఇలా కొనసాగితే 3 రెక్కల ఫ్యాన్ ఉంటుందా ఎక్కడైనా? 3 రెక్కల ఫ్యాన్ ఉంటుందా ఎక్కడైనా? ఈ సైకిల్ స్పీడ్ కి ఏ ఒక్కరు కూడా పరిస్థితి లేదు, కొట్టుకుపోతారు. అందుకని మీ అందరికీ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాను, గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయ్యింది. కానీ మరొక 37 రోజులు ఉన్నాయి. ఇప్పటికే మనం 15,000 మెజారిటీకి పైగా గెలుస్తున్నాం. సరిపోదు, రేపటి నుంచి ప్రతిరోజు 1000 మెజారిటీ పెరగాలి. మరొక 37 రోజుల్లో టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారి మెజారిటీ 50,000 దాటుకొని మనం అందరం కూడా గెలిపించుకోవాలి. అప్పుడే టెక్కలికి అచ్చెన్నాయుడు గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని మనం బలపరిచినట్టుగా అవుతుందని తెలియజేసుకుంటున్నాను. 2014లో మొట్టమొదటిసారిగా గెలిచాడు ఈ టెక్కలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీగా. అచ్చెన్నాయుడు గారికి ఒక అవకాశం వస్తే స్వర్ణయుగం తీసుకొని వచ్చాడు. ఇక్కడ టెక్కలిలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఉన్నవాడికి, లేనివాడికి, పేదవాడికి, ఏ కులం వాడికి, ఏ వీధి వాడికైనా తెలియజేసుకుంటున్నాను, 2014కి ముందు టెక్కలి ఏ రకంగా ఉండింది, 2014 తర్వాత ఏ రకంగా ఉన్నదన్నది గుండెల మీద చెయ్య వేసుకొని ఆత్మ సాక్షిగా ఒక్కసారి మీరందరూ కూడా తెలుసుకోండి. 5 సంవత్సరాలు ఈ అంబేద్కర్ జంక్షన్ నుంచే తెలియజేస్తున్నా, అష్ట దిక్పాలకుల్లో ఏ దిక్కు ఇక్కడ నుంచి చూసినా సరే ప్రతి దిక్కులో అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు తప్ప మరొక పార్టీ, మరొక నాయకుడు చేసినటువంటి ఒక్క కార్యక్రమం కూడా దొరకదని ఈ సందర్భంగా
తెలియజేస్తున్నా. మనకి వెనక ఉన్నటువంటి ఇక్కడ సిఐ ఆఫీస్ నుంచి ఇప్పుడే దారి పొడవునా వచ్చాం. మన చేరినది ఏ రకంగా ఉండేది, ఒక ఆటో అటు నుంచి వచ్చి ఒక ఆటో ఇటు నుంచి వస్తేనే ఉక్కిరి బిక్కిరి అయిపోయినటువంటి చేరి వీధిలో ఈ రోజు క్రేన్లు మూవ్ అవుతున్నాయి, చైతన్య రథాలు కదులుతున్నాయి, వేలాది మంది జనం ఈ రోజు నడుస్తున్నారంటే దానికి కారణం అచ్చెన్నాయుడు గారు చేసిన అభివృద్ధి. ఈ ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలవడం అసాధ్యమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ శిబిరాన్ని ఆగ్రహానికి గురిచేశాయి. తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పీకేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఏపీ రాజకీయాల గురించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో టీడీపీ ఆఫీసుకు నిప్పు పెట్టిన ఘటనపై పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోతుందని తెలిసి వైసీపీ రౌడీ మూకలకు నిద్ర పట్టలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. అర్ధరాత్రి వేళ టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారని వెల్లడించారు. క్రోసూరు ప్రజాగళం సభకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేకపోయారని చంద్రబాబు విమర్శించారు. రౌడీయిజం, విధ్వంసం ఇదే వైసీపీ నైజం. ప్రజలంతా ఏకమై వైసీపీ రౌడీలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకు ఎంతకైనా తెగిస్తారని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబులా తాను అబద్దాలు చెప్పలేనని అన్నారు. 3000 పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో మనదేనని చెప్పారు. నెలకు 2000 కోట్లు పెన్షన్ కే ఇస్తున్నామని తెలిపారు. ఓట్ల కోసం ఎంతైనా ఇస్తానని చంద్రబాబు అంటారని, రంగురంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మొద్దని చెప్పారు. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అవ్వ తాతల సమక్షంలో ఇలా మీ అందరి మధ్య, మీ ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య, మీ బిడ్డగా, మీ మనవడిగా ఈరోజు మీ అందరి సమక్షంలో మీ అందరితో పాటు ఈరోజు మీతో మమేకం కావడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. ఈరోజు నేను ప్రతి అవ్వను, ప్రతి తాతను అందరితో కూడా కొన్ని విషయాలను ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. ఒకసారి మన ప్రభుత్వం రాకమునుపు, మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు పెన్షన్ మనకు ఎంత వస్తా ఉన్నది, ఎంతమందికి వస్తా ఉన్నది అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే ఎన్నికలకు 2 నెలల ముందు వరకు, ఎన్నికలకు 2 నెలల ముందు వరకు అప్పట్లో అవ్వాతాతలకు కానీ, వికలాంగులకు కానీ, తంతు ఒక చెల్లెమ్మలకు కానీ, ఇటువంటి అభాగ్యులకు, ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు ఇచ్చే పెన్షన్ ఎన్నికలకు 2 నెలల ముందు వరకు గతంలో పెన్షన్ 1000 రూపాయలు. అవునా కాదా? అవునా కాదా? ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా, ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా అప్పట్లో పెన్షన్ ఎంతమందికి ఇచ్చేవారో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా పెన్షన్ అప్పట్లో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. కానీ ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మార్పు ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నా. అప్పట్లో ప్రభుత్వానికి అయ్యే ఖర్చు నెలకు కేవలం 400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆ రోజుల పరిస్థితి అప్పట్లో ఉంటే, ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని, వీళ్ళెవ్వరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని, వీళ్ళ ఆత్మగౌరవం నిలబడాలని, పెన్షన్ల కోసం వీళ్ళు ఎక్కడికెక్కడికో తిరగాల్సిన పని ఉండకూడదని, పెద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండకూడదు అని, లైన్లలో నిలబడి, తీరా లైన్లో నిలబడిన తర్వాత ఎక్కడికెక్కడికో వెళ్ళిన తర్వాత, ఆఫీస్ దగ్గరికి చుట్టూ తిరిగిన తర్వాత అక్కడికి తీరా పోయిన తర్వాత ఈరోజు లేదు రేపురా,
అని మళ్ళీ చెప్పే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా దేశంలోనే బహుశా ఇటువంటి కార్యక్రమం జరగడం లేదు. మొట్టమొదటిసారిగా మీ బిడ్డ మీ గురించి ఆలోచన చేశాడు, అవ్వ తాతల గురించి ఆలోచన చేశాడు, వారి ఆత్మగౌరవాన్ని గురించి ఆలోచన చేశాడు, వారి కష్టం గురించి ఆలోచన చేశాడు. ఆలోచన చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఎప్పుడూ జరగని విధంగా, దేశంలోనే ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అన్న దానికి నిర్వచనమిస్తూ ప్రతి గ్రామ సచివాలయంలోనూ, ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం, ఆ సచివాలయానికి అనుసంధానంగా ప్రతి 60 ఇళ్లకు, ప్రతి 50 ఇళ్లకు, ప్రతి 70 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి ఆ గ్రామ సచివాలయానికి అనుసంధానం చేసి ఆ గ్రామ వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి యవ్వను, ప్రతి తాత ముఖంలో చిరునవ్వును చూడడానికి ప్రతి ఇంటికి నెల 1వ తారీఖునే, అది సెలవు దినమైనా ఆదివారమైనా ఇంకొకటైనా కూడా ఈ 56 నెలలుగా మన ప్రభుత్వం ప్రతి ఇంటికి నెల 1వ తారీఖునే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రతి యవ్వను, ప్రతి తాతను వాలంటీర్లు ఒక మనవడిగా, ఒక మనవరాలిగా పలకరిస్తూ అవ్వ తాతలకు అండగా ఉంటూ పెన్షన్ నేరుగా చేతుల్లోనే పెడతా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విలువలు లేని రాజకీయాలు వచ్చేశాయి, చంద్రబాబుల అబద్ధాలు చెప్పలేను జగన్. పత్రాలు తగలబెడితే చేసిన పాపాలు పోతాయా, నారా లోకేష్. వైసీపీ గెలిచే అవకాశం లేదన్న ప్రశాంత్ కిషోర్ పై బొత్స ఫైర్. క్రోసూరు టీడీపీ కార్యాలయానికి అర్ధరాత్రి నిప్పు పెట్టిన వైనం, మండిపడిన చంద్రబాబు, నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.